నాగాలాండ్ లో 6 జిల్లాల్లో జీరో ఓటింగ్. 6 జిల్లాల్లో జీరో ఓటింగ్. తొలిదేశ ప్రశాంతం పోదాం, లోపలికి చూద్దాం. తొలిదేశ ప్రశాంతం బెంగాల్, మణిపూర్, ఛత్తీస్గఢ్ లో స్వల్ప ఉద్రిక్తతలు. చెన్నైలో ఓటు హక్కును వినియోగించుకున్న కమల్ స్టాలిన్. 4 లక్షల మంది ఓటర్లున్నా ఒక్కరు ఓటేయలే. ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్. కేంద్రం పట్టించుకోనందుకు మూకుమ్మడి నిరసన. ఎక్కడైతే ఇట్లా జరుగుతుంది అంటే 0% ఓటింగ్, కేంద్రం పట్టించుకోకపోతే అట్లీస్ట్ వాళ్ళకి నచ్చినటువంటి అభ్యర్థులు ఎవరో వాళ్ళకి అల్టిమేటం ఇస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు డిసైడ్ అవుతారు కదా. ఇక్కడ ప్రజలు ఇలాంటివి చేయాలి. ఎప్పుడు చేయాలి? లోకల్ ఎన్నికలకు చేయి, బట్ ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇలాంటివి చేస్తారో వీళ్ళు అనుకునేది ఏంటంటిది, చాలా వరకు ప్రజలు మేము ఓటేయకపోతే రీఎలక్షన్ పెడతారు అప్పుడు చూసుకుందాం అనుకుంటారు. కానీ ఇక్కడ నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సెంట్రల్ పార్టీకి వేయకుండా అపోజిషన్ పార్టీకి, నీకు దగ్గరకు ఉండే లీడర్ కి అల్టిమేటమ్ 100% ఓటింగ్ జరిగి 100% వాళ్ళే గెలిస్తే అది ఎంత పాజిటివ్ అవుతుంది వాళ్ళకి. ఒకసారి అది క్లియర్ గా చదువుదాం మనము. 6 జిల్లాల్లో జీరో ఓటింగ్. ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను కేంద్రం పట్టించుకునేందుకు మూకుమ్మడి నిరసన. 4 లక్షల మంది ఓటర్లున్న బోసిపోయిన పోలింగ్ కేంద్రాలంటూ కొన్ని చూస్తాం. నాగాలాండ్ లో ఒకే ఒక్క లోక్సభ స్థానం ఉంది. దానికి శుక్రవారం ఎన్నిక జరగగా 6 జిల్లాల్లో జీరో ఓటింగ్ శాతం నమోదైంది. ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకునేందుకు నిరసనగా ప్రజలు పోలింగ్ కు దూరంగా ఉండిపోయారని తెలిసింది. ఈ 6 జిల్లాల్లో 4 లక్షల మంది ఓటర్లు ఉండగా తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు ఎన్నికలను బహిష్కరించారని సమాచారం. మధ్యాహ్నం 1 గంట వరకు 6 జిల్లాల్లో అసలు 1% కూడా ఓటింగ్ నమోదు కాలేదు. దీంతో పోలింగ్ కేంద్రాన్ని బోసిపోయి కనిపించాయి. ఎన్నికల సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రాంత పరిధిలోని 6 జిల్లాల్లో ఉన్న 738 కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్రాంటియర్ నాగాలాండ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్ తో 2010 సంవత్సరం నుంచి తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఉద్యమం చేస్తుంది. మోన్ ట్యూన్సాంగ్, లాంగ్లెంగ్, కిఫిర్, షామోకర్, నోక్లాక్ అనే 6 జిల్లాలతో కూడిన తమ ప్రాంతం అన్ని రంగాల్లో అన్యాయానికి వివక్ష గురైందని ఆ ఉద్యమ సంస్థ వాదిస్తుంది. నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉండగా వాటిలో 20 స్థానాలు ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రాంతానికి చెందినవే. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ నాగాలాండ్ లో 7 గిరిజన సంఘాలు ఉన్నాయి. వాటి ద్వారానే అది ఉద్యమాలు చేస్తుంటుంది అని చెప్పేసి చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంటే వాస్తవంగా ఇది కూడా ఒక తెలంగాణ ఉద్యమం లాంటిది వాస్తవంగా. కానీ ఇక్కడ చైతన్యం అంటే వాస్తవంగా సరే జీరో ఓటింగ్ జరిగింది, పాల్గొన్న తప్పే కావచ్చు, కానీ వాళ్ళ చైతన్యానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాస్తవంగా 1% కూడా పోలింగ్ కాకుండా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా దీన్ని అడ్డుకున్నారు అంటే నిజంగా కూడా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే 4 లక్షల మంది ఒక జిల్లాలో ఉంటే, ఒక జిల్లాలో 6-7 సెగ్మెంట్లో ఉంటే ఈరోజు వాళ్ళకి సంబంధించిన దాని ఒక స్టేట్ కావాలంటే ఇట్లా ఇంకా తెలంగాణ జిల్లాలో అవుతుంది, ఆంధ్ర అవుతుంది, కేరళ అవుతుంది, ఉత్తరప్రదేశ్ రెడ్డి చేయాలి. ఇప్పుడు ఇండియా వీళ్ళ పెద్ద స్టేట్ అదే కదా. అవునవునవును. వీళ్ళ ఫైట్ ని మెచ్చుకుందాం. బట్ సేమ్ టైం ఇది బాధ్యత రాహిత్యం 100%. ఎందుకంటే భవితకు ఏం షోకేజ్ ఇస్తున్నారు ఫ్యూచర్ జనరేషన్. దాని బదులు వీళ్ళు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఓటేసి ఇచ్చుంటే ఖచ్చితంగా చెప్పపెట్టి అయి ఉండేది బీజేపీకి. చాలా క్లియర్ గా వాళ్ళకు ఎక్కడ నిర్ణయం జరుగుతుందంటే 60 స్థానాలు ఉన్నటువంటి స్టేట్ లో 20 స్థానాలు వీళ్ళే మైనార్టీలు కాబట్టి వీళ్ళు డెవలప్మెంట్ కావట్లేదు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది పాలకుల యొక్క చాలా నిర్లక్ష్యం కనబడుతుంది. అన్ని రకాల దీనిపైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం తర్వాతనైనా కానీ అసలు అక్కడ డెవలప్మెంట్ ఎందుకు చేయట్లేదు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, దానిపైన ఒక కమిటీ వేసి వాళ్ళకి సంబంధించిన. ఎందుకంటే దాదాపు 6 లక్షల ఓట్లు ఈరోజు ఒక జిల్లా ఒక లోక్సభ పరిధిలో జీరో ఓటింగ్ అయింది అంటే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని చెప్పొచ్చు. వాస్తవంగా అట్లా ప్రజలు చైతన్యంతో ఉండడం కూడా నిజంగా గొప్ప విషయమే, కానీ ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరం కూడా చెప్పొచ్చు వాస్తవంగా. కానీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. మరి స్టేట్ డివైడ్ చేయడమా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య వెనుకబడిన ప్రాంతమే అనుకుంటున్నారు ఏదైతుందో దానిపైన ఫోకస్ పెట్టడమా, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. నాగాలాండ్ లో 6 జిల్లాల్లో జీరో ఓటింగ్. 6 జిల్లాల్లో జీరో ఓటింగ్. తొలిదేశ ప్రశాంతం పోదాం, లోపలికి చూద్దాం. తొలిదేశ ప్రశాంతం బెంగాల్, మణిపూర్, ఛత్తీస్గఢ్ లో స్వల్ప ఉద్రిక్తతలు. చెన్నైలో ఓటు హక్కును వినియోగించుకున్న కమల్ స్టాలిన్. 4 లక్షల మంది ఓటర్లున్నా ఒక్కరు ఓటేయలే. ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్. కేంద్రం పట్టించుకోనందుకు మూకుమ్మడి నిరసన. ఎక్కడైతే ఇట్లా జరుగుతుంది అంటే 0% ఓటింగ్, కేంద్రం పట్టించుకోకపోతే అట్లీస్ట్ వాళ్ళకి నచ్చినటువంటి అభ్యర్థులు ఎవరో వాళ్ళకి అల్టిమేటం ఇస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు డిసైడ్ అవుతారు కదా.
ఎస్ ఇక్కడ ప్రజలు ఇలాంటివి చేయాలి. ఎప్పుడు చేయాలి? లోకల్ ఎన్నికలకు చేయి. బట్ ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇలాంటివి చేస్తారో వీళ్ళు అనుకునేది ఏంటంటే చాలా వరకు ప్రజలు మేము ఓటేయకపోతే రీఎలక్షన్ పెడతారు అప్పుడు చూసుకుందాం అనుకుంటా. కానీ ఇక్కడ నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సెంట్రల్ పార్టీకి వేయకుండా అపోజిషన్ పార్టీకి నీకు దగ్గరగా ఉండే లీడర్ కి అల్టిమేటమ్ 100% ఓటింగ్ జరిగి 100% వాళ్ళే గెలిస్తే అది ఎంత పాజిటివ్ అవుతుంది వాళ్ళకి. అవును, ఒకసారి అది క్లియర్ గా చదువుదాం మనము. 6 జిల్లాల్లో జీరో ఓటింగ్. ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను కేంద్రం పట్టించుకునేందుకు మూకుమ్మడి 4 లక్షల మంది ఓటర్ల బోసిపోయిన పోలింగ్ కేంద్రాలంటూ కొన్ని చూస్తాం. నాగాలాండ్ లో ఒకే ఒక్క లోక్సభ స్థానం ఉంది. దానికి శుక్రవారం ఎన్నిక జరగగా 6 జిల్లాల్లో జీరో ఓటింగ్ శాతం నమోదైంది. ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకునేందుకు నిరసనగా ప్రజలు పోలింగ్ కు దూరంగా ఉండిపోయారని తెలిసింది. ఈ 6 జిల్లాల్లో 4 లక్షల మంది ఓటర్లు ఉండగా తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు ఎన్నికలను బహిష్కరించాలని సమాచారం. మధ్యాహ్నం 1 గంట వరకు 6 జిల్లాల్లో అసలు 1% కూడా ఓటింగ్ నమోదు కాలేదు. దీంతో పోలింగ్ కేంద్రాన్ని బోసిపోయి కనిపించాయి. ఎన్నికల సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రాంత పరిధిలోని 6 జిల్లాల్లో ఉన్న 738 కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్రాంటియర్ నాగాలాండ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్ తో 2010 సంవత్సరం నుంచి తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఉద్యమం చేస్తుంది. మోన్ ట్యూన్సాంగ్, లాంగ్లెంగ్, కిఫిర్, షామోకర్, నోక్లాక్ అనే 6 జిల్లాలతో కూడిన తమ ప్రాంతం అన్ని రంగాల్లో అన్యాయానికి వివక్ష గురైందని ఆ ఉద్యమ సంస్థ వాదిస్తుంది. నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉండగా వాటిలో 20 స్థానాలు ఫ్రాంటియర్ నాగాలాండ్ ప్రాంతానికి చెందినవే. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ నాగాలాండ్ లో 7 గిరిజన సంఘాలు ఉన్నాయి. వాటి ద్వారానే అది ఉద్యమాలు చేస్తుంటుంది అని చెప్పేసి చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంటే వాస్తవంగా ఇది కూడా ఒక తెలంగాణ ఉద్యమం లాంటిది వాస్తవంగా. కానీ ఇక్కడ చైతన్యం అంటే వాస్తవంగా సరే జీరో ఓటింగ్ జరిగింది, పాల్గొన్న తప్పే కావచ్చు, కానీ వాళ్ళ చైతన్యానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాస్తవంగా 1% కూడా పోలింగ్ కాకుండా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా దీన్ని అడ్డుకున్నారు అంటే నిజంగా కూడా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే 4 లక్షల మంది ఒక జిల్లాలో ఉంటే, ఒక జిల్లాలో 6-7 సెగ్మెంట్లు ఉంటే ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఒక స్టేట్ కావాలంటే ఇట్లా ఇంకా తెలంగాణ జిల్లాలో అవుతుంది, ఆంధ్ర అయిన అవుతుంది, కేరళ అయిన అవుతుంది, ఉత్తరప్రదేశ్ రెడ్డి చేయాలి. ఇప్పుడు ఇండియా వీళ్ళ వాటిలో పెద్ద స్టేట్ అదే కదా. అవునవును. వీళ్ళ ఫైట్ ని మెచ్చుకుందాం. బట్ సేమ్ టైం ఇది బాధ్యత రాహిత్యం 100%. ఎందుకంటే భవితకు ఏం షోకేజ్ ఇస్తున్నారు ఫ్యూచర్ జనరేషన్. దాని బదులు వీళ్ళు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఓటేసి ఇచ్చుంటే ఖచ్చితంగా చెప్పపెట్టాయి ఉండేది బీజేపీకి. అది చాలా క్లియర్ గా వాళ్ళకు ఎక్కడ నిర్ణయం జరుగుతుందంటే 60 స్థానాలు ఉన్నటువంటి స్టేట్ లో 20 స్థానాలు వీళ్ళయి మైనార్టీలు కాబట్టి వీళ్ళు డెవలప్మెంట్ కావట్లేదు. చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది పాలకుల యొక్క చాలా నిర్లక్ష్యం కనబడుతుంది. అన్ని రకాల దీనిపైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం తర్వాతనైనా కానీ అసలు అక్కడ డెవలప్మెంట్ ఎందుకు చేయట్లేదు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, దానిపైన ఒక కమిటీ వేసి వాళ్ళకి సంబంధించిన. ఎందుకంటే